స్టార్ట్ చేద్దాం. ఓహో అలా పెద్ద పేడ వేసింది. ఒరే కిట్టా వెళ్ళారా? వస్తున్నానండి. ఇదిగో ఈ పేడ తీసుకెళ్ళి ఆవు మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిరా. దీంతో మొత్తం 116 తట్లని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఒరే ఒరే త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచి వాళ్ళు కాదు. ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో పిండ కూడు పెట్టాలో ఏమిటో. హలో, రాఘవయ్య గారు భార్య పోయారండి. అయ్యయ్యో పాపం రాఘవయ్య గారు భార్య పోయిందండి. వాళ్ళ ఆవిడ పోయినాడే పోయింది కదా. ఓ ఆవిడ రెండో ఆవిడ అంటే ఇప్పుడు మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. పిల్లలకు బదులు పెళ్ళాలి. మీరు పని చేయండి, శవాన్ని ఆవిడ తీసుకుని గోదావరి గట్టుకొచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవును ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్, కర్రావును ఆనందం చేస్తే పింఛం బాగా వస్తుందండి. లేట్ చేయను, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు, మీరు రండి. ఆవు దొరికింది, కర్రావు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ ఊపిడి ఎక్కువ. ఏ డ్రెస్ వేసుకున్నా పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవం దగ్గరికి వెళ్తుంటే ఈ వ్యధవలు ఎదురొస్తున్నారేంటి? చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరో కొత్తగా ఉంది. మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మంది? సిద్ధాంతం అండి. మా ఆవిడది ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ వస్తావేంటి? అక్కర్లేదండి, వాళ్ళ నాన్న ఇంగ్లీష్ వాడు, ఫిషర్ మ్యాన్. ఓహో, సరే గానీ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకొచ్చారేంట్రా? ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? బిల్లు కలెక్టర్లు అయిపోయాం. బిల్లు ఏం బిల్ రా? అదేనండి, మీకు కేబుల్ కనెక్షన్ ఇట్టాం కదండి, ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? నన్ను డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపుకి అన్నం తిన్నారా, పిండా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరికి వచ్చేప్పుడు పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు. అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు అంటే. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాలు ఎత్తిన జీళ్ళు అమ్మించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మర్చిపోయి కూడా సగం రోజులైంది. ఇంతకీ డబ్బులు మాట ఏమంటారు? ఒరేయ్, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా, పేడ పెడకలు తప్ప. అదేటండి, మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బొంద ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్, గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా. కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను. అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను. ఏ అబ్బాయి, ఇంటికి వెళ్దాం, వస్తావా? ఎవరా ఆంటీ ఇంటికి రమ్మంటుంది? మీరు రిలేటివా? రిలేటివ్స్ కాదు, ఇడియట్. వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు. 50 రూపాయలు మాత్రమే రేటు పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులుంటే వెళ్ళిపోవడమేనా? రే, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి వెళ్ళి వస్తే మొత్తం డౌట్లన్నీ తీరిపోతాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పదండి వెళ్దాం. వెళ్దామంటే ఈ పక్క వీధిలో 7వ నెంబర్ ఇల్లే. మేము ముందే వెళ్తాం, మీరు వెనక రండి. ఎక్కడికి వెళ్తావు? ట్యూషన్ బాబాయ్. ఏ ట్యూషన్ కి రా? ఫిజికల్ ఎక్సర్సైజ్. చెప్పుతో కొడతాను. వీళ్ళంతా ఫిజికల్ డైరెక్టర్సా? రండయ్యా, వెళ్దాం, టైం అవుతుంది. టైం అవుతుందా? ప్యాసింజర్స్ కోసం రైల్వే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నావా? లారీ గుద్దర ఫేస్ నువ్వును. ఏంటయ్యా మా కస్టమర్స్ జరగడతావు? రండి బాబు, మీకు కన్సెషన్ ఇస్తాను. కన్సెషన్ ఇస్తావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మర్యాద కూడా చేయవద్దు. వద్దు. నువ్వెక్కడ దొరికావురా చావు గిరాకి? బంగారు లాంటి బేరం చెడగొట్టావు. పదండి, వేరే కస్టమర్స్ చూసుకుందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు రైట్? వీడు అసలు తట్టుకోలేకపోతుంటేను. తట్టుకోలేకపోతే గుడ్డెత్తులాగా ఈ బావిలో పడితే ఆ బావిలో దూకేయడమేనా? నీకేంటి బాబాయ్, పుస్తకాల్లో బొమ్మలు చూపెట్టి రెచ్చగొడుతుంటావు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కంపలో పడితే ఆ కంపలో దూరతారా? ఏడ్స్ వస్తుందిరా, హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. వాళ్ళందరికి ఎయిడ్స్ ఉందంటావా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసురా? ఏం చేద్దాం బాబాయ్, ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గారి ఇంటికి కూడా వెళ్ళంటున్నాడు. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సరే, బెస్ట్ గా ఓ చోటుకి తీసుకెళ్తాను. పదండ్రా, పదండి. 3 హెల్మెట్లు ఇవ్వయ్యా. ఏంటి? అవేనయ్యా రక్షణ కవచాలు. క్లియర్ గా చెప్పవయ్యా. రోగాలు రాకుండా వేసుకుంటారండి రోజులు. అవివు అర్థమైంది లేవయ్యా, అంత క్లియర్ గా చెప్పనక్కర్లా. ఏ కంపెనీదో చెప్పు. బాబాయ్ బాబాయ్, టీవీ యాడ్ లో చూపిస్తారే కేస్ కేస్, అది తీసుకో. విన్నావుగా, పూజా బేడి కండం. అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి. మా కర్మకు దిక్కుంటున్నాం. ఇదిగా తీసుకెళ్ళా. ఏంట్రా ఎటకారంగా నవ్వుతున్నావు? అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడు చేస్తాను. ఆనందంగా నవ్వుతూ ఇవ్వు. చేతికి వరా. అవునరా, నీకెంతమంది పిల్లలు? 5. అయితే ముందు నువ్వు వాడరా. హలో మేడం. హాయ్, గుడ్ ఈవినింగ్ చిట్టు బాబు. బాబాయ్ ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ లాగా ఉన్నారా? ఫిగర్ లవ్స్ గా ఉందిరా. రే, స్టడీగా నిలబడండి రా, టోకెన్స్ తీసుకోవాలి. హలో మేడం. మొత్తం ఎంతమంది? 3.
ముగ్గురికి 1200 ఇవ్వండి. 1200? బాబాయ్ మన దగ్గర 300 తక్కువ ఉంది. డిస్కౌంట్ ఏమీ లేదా మేడం? డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేమైనా చందన ప్రదర్శన? ఉన్నదంతా సరిపెట్టుకుందాం బాబాయ్. మళ్ళీ ఇదే హోటల్ అడ్జస్ట్ అవడానికి ఎందుకు మర్యాదగా ఉండాల్సి చూడ పరువు తీస్తారు. నా ఫేస్ నేనే అద్దంలో చూసుకున్నాను, అందుకే ఇలా అయిపోయింది. అంటే నా దగ్గర 200 ఉన్నాయి, ఇదిగో మా 1100. ఇదేంటి 100 తక్కువ? వీళ్ళ టాలెంట్ కదే ఎక్కువ, మనం తర్వాత చూసుకుందాం. ఇదిగో టోకెన్లు. బాబాయ్ ఈ అమ్మాయి వర్కౌట్ అవుతా బాబాయ్? ఇదంతా ఆఫీస్ స్టాఫ్, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అబ్బాయి లోపల ఉన్నారు. లోపలికి ఎక్కడ? తొందరపడకండి, రూమ్ లోకి వెళ్ళాక వీటిని జాగ్రత్తగా వాడుకోండి. దేనికి బాబాయ్ ఇవి? అబ్బా వీడు మళ్ళీ బదులుకు వచ్చాడా? వీడితో ఏం చేయాలి? రూమ్ లోకి వెళ్ళాక వీటిలోకి గాలి ఊది నువ్వు ఆ పిల్ల బుడగా పగిలేదాకా ఆడుకోండి. ఏం చేయాలి నేను చెప్తాను, పదరా. ఆపేయవద్దు. ఎవరికి నచ్చిన అమ్మాయిని వాడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. బి స్టడీ, జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ బాత్రూంలో కంపురా. బాబాయ్ నాకు భయం వేస్తుంది బాబాయ్. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చిన పని చూసుకోకుండా వెళ్తే లాసురా మనకి. వీడెవడ్రా నాకు కనుగురుతున్నాడు? నువ్వు వాడికి నచ్చినట్టున్నా బాబాయ్. ఇక్కడేదో తేడా జరిగేలా ఉంది. పదండ్రా పారిపోదాం, పదండ్రా. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ ఆలోచిస్తున్నావు? అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది చెప్పండి. అది వాడేం చెప్తాడు, వాడి మొహం. నేను చెప్తాను. వీడొక పెద్ద దొంగ. వీడే కాదు, ఆ బిర్లాగాడు కూడా చిల్లర దొంగతనాలు చేయడంలో వీళ్ళిద్దరూ పెద్ద జిమ్డాగాడు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా నువ్వు తప్పుకోమా, వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆగండి, మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగ దొరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేసుకోవడం తప్పు. ఓ మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు వినపడదు, కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డెఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగను నమ్మావన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నిన్ను వదలనరా. ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, ఫ్యూచర్ లో. నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు, నువ్వు దొంగవా? నేను చివరిసారిగా దొంగిలించింది మీ మనసుని. ఇక్కడ అర్థం అవసరమా? ఫ్రిడ్జ్ లో కుండ.
హలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.